మనం మన అసలైన జీవశక్తిని ఎలా కోల్పోతున్నామో మీకు తెలుసా? కేవలం సెక్స్ ద్వారానే మనం మన అసలైన జీవశక్తిని కోల్పోతున్నాం. అయితే నిజానికి తమ శక్తిని పోగొట్టుకోవాలని ఎవరూ కోరుకోరు. కానీ సెక్స్లో భావప్రాప్తి అనబడే ఒక రకమైన క్షణికానందం ఉంది. దానికోసం మనం మన శక్తిని కోల్పోయేందుకు సిద్ధంగా ఉన్నాం. కానీ ఒకవేళ సరిగ్గా అలాంటి అనుభూతే మరొక రకంగా మనకు లభించే పక్షంలో సెక్స్ ద్వారా శక్తిని కోల్పోయేందుకు మనం ఎప్పుడూ సిద్ధపడం. మరి అలాంటి అనుభూతిని పొందే మరొక మార్గం ఏదైనా ఉందా? మన ఉనికి అంతర్భాగంలోకి వెళ్లేందుకు, జీవిత శిఖరాగ్రాన్ని తాకేందుకు, జీవిత పరమానంద క్షణాలను, శాంతిని పొందేందుకు, వాటి మూలాలతో పాటు మీ అంతర్గత కేంద్రాన్ని చేరుకునేందుకు మరొక మార్గం ఏదైనా ఉందా? అలాంటి దారి ఏదైనా దొరికితే జీవితంలో అది పెద్ద విప్లవానికి కారణమవుతుంది. అప్పుడు మీరు సెక్స్ను వదిలేసి దివ్య చైతన్యం దిశగా పయనిస్తారు. దానితో మీలో అంతర్గత విప్లవం చోటు చేసుకుంటుంది. నూతన ద్వారం తెరుచుకుంటుంది. ప్రజలకు మనం కొత్త మార్గం చూపలేనప్పుడు వారు పాత పద్ధతిని అనుసరిస్తూ పతనమైపోతారు. ఇప్పటి వరకు సెక్స్కు సంబంధించి ఉన్న భావనలు స్త్రీ పురుషులకు సెక్స్ తప్ప మరొక మార్గమేదీ చూపలేకపోగా పతనమనే దారుణం మాత్రం జరిగిపోయింది. మానవులకు ప్రకృతి సెక్స్ అనే చక్కని మార్గాన్ని ప్రసాదించింది. కానీ శతాబ్దాల తరబడి చేసిన బోధనలు కొత్త మార్గాన్ని చూపకుండా ఉన్న మార్గాన్ని మూసేశాయి. దాంతో మానవుని లైంగిక శక్తి అక్కడే గిరగిరా తిరుగుతూ మనిషిని పిచ్చివాణ్ణి చేస్తోంది. అందుకే ఆ పిచ్చి మనిషి బలవంతంగానైనా సెక్స్కున్న సహజ మార్గాన్ని తెరిచేందుకు ఏమాత్రం ప్రయత్నించాడు. కానీ అతనిలోని లైంగిక శక్తి తాను బయటపడేందుకు అడ్డంగా ఉన్న వాటన్నింటినీ ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తుంది. కానీ బయటపడేందుకు సహజంగా ఉన్న మార్గం గట్టిగా మూసుకుపోవడంతో గత్యంతరం లేక అది అసహజ మార్గం ద్వారా బయటపడుతుంది. ఎందుకంటే ఉన్న మార్గం మూసుకుపోయింది, కొత్త మార్గం లేదు. మనిషికి ఉన్న దౌర్భాగ్యాలలో ఇదొకటి. నిజానికి సెక్స్ వ్యతిరేక అణచివేత బోధనల వల్లే మానవులలో లైంగికపరమైన ఆలోచనలు ఎక్కువయ్యాయి. అంతేకాదు, అవి వక్రమార్గం పట్టాయి. దానికి చికిత్స ఏమిటి? అందుకు మరొక మార్గాన్ని తెరవగలమా? భావప్రాప్తి సమయంలో కాలాతీత నిరహంకార స్థితులు రెండూ అనుభవంలోకి వస్తాయని గతంలో నేను చెప్పాను. కాలం అదృశ్యమైపోతుంది, అహం కరిగిపోతుంది. ఆ సమయంలో ఒక్క క్షణం అసలు తనేమిటో, తన వాస్తవమేమిటో తెలుస్తుంది. కానీ అద్భుతమైన ఆ అనుభవం ఒక్క క్షణమే ఉంటుంది. మళ్ళీ మనం తిరుగుముఖం పట్టి ఆ పాత మత్తులోనే పడిపోతాం. ఈ క్రమంలో మనలో ప్రవహిస్తున్న అద్భుతమైన జీవ విద్యుత్ శక్తిని మనమే విచ్ఛిన్నం చేయడం వల్ల ఆ శక్తిని మనం కోల్పోయాం. కానీ మనసు ఆ క్షణికానందాన్ని మళ్ళీ మళ్ళీ చేజిక్కించుకోవాలని ఎప్పుడూ వెంపర్లాడుతూనే ఉంటుంది. కానీ ఆ క్షణికానందం ఎంత తాత్కాలికమంటే సరిగ్గా అది అదృశ్యమయ్యే ముందు చాలా అరుదుగా అది మనకు లభిస్తుంది. అంతేకాదు, దాని అనుభూతికి సంబంధించిన ఎలాంటి ఆనవాళ్లను, జ్ఞాపకాలను అది మనకు మిగల్చదు. ఇక మనకు మిగిలిందల్లా మళ్ళీ దానికోసం వెంపర్లాడడం మాత్రమే. అలా మనుషులు వారి జీవితకాలమంతా ఆ మహదానందాన్ని మళ్ళీ మళ్ళీ పొందాలనే ప్రయత్నంలోనే నిమగ్నమైపోతారు. కానీ వారు ఎంతగా ప్రయత్నించినా ఆ మహదానందం వారికి ఒక్క క్షణం కన్నా ఎక్కువ కాలం ఎప్పటికీ లభించదు. ఆ మహదానందాన్నే మనం ధ్యానం ద్వారా కూడా పొందవచ్చు. మనం మన చైతన్యాన్ని చేరుకునేందుకు మన ముందు సెక్సు, ధ్యానం అనే రెండు మార్గాలున్నాయి. సెక్స్ను ప్రకృతే మనకు ప్రసాదించింది. సెక్స్ ప్రకృతి సహజం. అది జంతువులకు, పక్షులకు, చెట్లకు, మనుషులకు ఉంది. దాన్ని ప్రకృతి సహజంగా ఉపయోగిస్తున్నంత కాలం మనం జంతువుల కన్నా గొప్పేమీ కాలేము.
సెక్స్కు బదులుగా ఏ రోజు మనం నూతన ద్వారాన్ని తెరుస్తామో ఆ రోజు నుంచే మనలో మానవత్వం వికసించినట్లు లెక్క. అంతకుముందు మనం ఏదో పేరుకు మానవులమే కానీ నిజమైన మానవులం కానే కాదు. అంతేకాదు, మన జీవకేంద్రం కూడా జంతువుల జీవకేంద్రం మాదిరిగానే ఈ ప్రకృతి జీవకేంద్రంతో ఏకీభవించి ఉంటుంది. మనం ఈ స్థితిని మించి ఎదిగి రూపాంతరం చెందే వరకు జంతువుల్లాగే జీవిస్తాం. మనం అందరిలాగే దుస్తులు ధరించి వారిలాగే మాట్లాడుతూ పైకి మనుషుల్లాగే కనిపిస్తున్నప్పటికీ మన మనసు లోపలి మూలాలలో జంతువుల్లాగే ఉంటాం తప్ప అంతకు మించి ఉండలేము. అందుకే మనలోని పశు ప్రవృత్తి ఏ చిన్న అవకాశం దక్కినా విజృంభిస్తూనే ఉంటుంది. నిత్యం మసీదులలో, చర్చిలలో, దేవాలయాలలో ప్రార్థనలు చేసేవారు బయటకొచ్చి నడివీధుల్లో మానభంగాలు, లూటీలు, ఊచకోతలు ఇలా ఏదైనా చెయ్యగలరు. ఎలా చేశారో మనకు తెలుసు. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇప్పుడు ఇక్కడే ఒక దొమ్మి జరిగిందనుకుందాం. వెంటనే మానవత్వాన్ని పక్కన పడేసేందుకు ప్రజలకు ఒక అవకాశం దొరికినట్లే. వారిలో సిద్ధంగా పొంచి ఉన్న పశు ప్రవృత్తి వెంటనే బయటపడుతుంది. నిజానికి మనిషిలో దాగి ఉన్న పశువు బయటపడే అవకాశం కోసం ఎప్పుడూ ఆత్రంగా ఎదురు చూస్తూనే ఉంటుంది. గుంపులో జరిగే ఘర్షణలో మానవత్వమనే మారువేషాన్ని తొలగించి తనను తాను మర్చిపోయి ప్రవర్తించేందుకు మనిషికి ఒక అవకాశం చిక్కినట్లే. ఎలాగోలా తంటాలు పడుతూ తన స్వాధీనంలో ఉంచుకున్న పశు ప్రవృత్తిని బయట పెట్టేందుకు ధైర్యాన్ని కూడగట్టుకుంటాడు. ఘోరమైన నేరాన్ని గుంపులో అందరితో కలిసి చేసినట్లుగా ఏ మనిషి ఒంటరిగా ఆ పని చెయ్యడు. ఎందుకంటే తనని ఎవరైనా చూస్తారేమో, అడ్డుకుంటారేమో, తనను ఒక పశువులా జతకడతారేమో అనే భయం అతనికి ఎప్పుడూ ఉంటుంది. అదే పెద్ద గుంపులో అయితే తానొక్కడనే అనే భయం కానీ, తనను ఎవరైనా గుర్తిస్తారేమో అనే భయం కానీ అతనికి ఉండదు. ఎందుకంటే గుంపులో అందరితో పాటు తాను కూడా ఒకడు కాబట్టి తనను ప్రత్యేకించి గుర్తించేవారెవరూ ఉండరు అనేదే అతనిలో ఉంటుంది. అందుకే గుంపు ఏది చేస్తే అతను అదే చేస్తాడు. అందరితో పాటు రాళ్లు విసురుతాడు, నిప్పంటిస్తాడు, మానభంగం చేస్తాడు. ఇలా తనలో దాగి ఉన్న మృగాన్ని బయట పెట్టేందుకు గుంపును ఒక అవకాశంగా తీసుకుంటాడు. అందుకే మనిషి ప్రతి 5 లేదా 10 సంవత్సరాలకు యుద్ధం కోసమో, కుమ్ములాట కోసమో చాలా ఆత్రంగా ఎదురు చూస్తాడు. హిందూ ముస్లిం సమస్య, గుజరాతీ మరాఠీ సమస్య, హిందీ మాట్లాడేవారు మాట్లాడినవారు అనే సమస్య, ఇలా ఏదో ఒక సమస్య అందుకు సాకు కావచ్చు. తనలో అసంతృప్తితో రగిలిపోతున్న మృగాన్ని బయట పడేసేందుకు మనిషికి ఏదో ఒక సాకు కావాలి. అందుకు ఏ సాకు అయినా పర్వాలేదు. మనిషిలోని మృగాన్ని జైలులో బంధించినట్లుగా చాలా కాలం బంధించి ఉంచితే దానికి ఊపిరాడక బయటపడేందుకు అది అరుస్తూనే ఉంటుంది. మానవ చైతన్యం ప్రకృతి సహజమైన పశు ప్రవృత్తిని అధిగమించి ఎదగనంత వరకు మనిషి తనలోని మృగాన్ని ఎప్పటికీ జయించలేడు.